హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి నియామకాలన్నీ కూడా ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన నియామకాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే నియామకాలు అన్ని కూడా కొత్త జిల్లాల ప్రతిపాదికన జరగబోతూ ఉన్నాయి. అలాగే స్థానిక మరియు స్థానికేతర కోటాలు కూడా మార్పు చెందబోతున్నాయి. ప్రస్తుతం 95% స్థానికులకు, 5% స్థానికేతరులకు, అంటే 95% లోకల్స్ కు, 5% నాన్ లోకల్స్ కు కొత్త జిల్లాల ప్రతిపాదికన నియామకాలు జరగబోతున్నాయి. వీటన్నిటి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 26 జిల్లాల ప్రతిపాదికన నియామకాలపై గెజిట్, కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా త్వరలో రాష్ట్ర నోటిఫికేషన్, అమల్లోకి రానున్న 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదన. అన్ని స్థాయిల్లోనూ నియామకాల్లో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% కోట. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ మల్టీ జోన్ పరిధిలోకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజిట్ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గెజిట్ ను విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు దీన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనను సాధారణ పరిపాలనా శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. ప్రస్తుతం స్థానిక, స్థానికేతర కోట జిల్లా స్థాయి నియామకాల్లో 80:20గా ఉంటే జోనల్ స్థాయిలో 70:30గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులకు ఉన్నవి మల్టీ జోన్ పోస్టులుగా మారనున్నాయి. ఇక నుంచి నేరుగా చేపట్టే అన్ని స్థాయిల ఉద్యోగ నియామకాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 95%, స్థానికులకు 5% స్థానికేతరుల కోట ఉంటుంది. స్థానికతకు ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాలను ప్రామాణికంగా తీసుకోగా కొత్త గెజిట్ ప్రకారం 26 జిల్లాలను తీసుకుంటారు. కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయడంతో 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నారు. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 రద్దవుతుంది. పోస్టుల క్యాడర్ ఇలా: జూనియర్ అసిస్టెంట్, దీనికంటే దిగువ ఉండే పోస్టులను జిల్లా స్థాయి క్యాడర్ గా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్ కు పైన సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా, సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజిట్ పోస్ట్ కేటగిరీ పైన డిప్యూటీ కలెక్టర్, దీనికి సమానమైన కేటగిరీలను మల్టీ జోన్ పోస్టులుగా పరిగణిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్ లోనే ఉంటాయి. ఇక స్థానికత ఇలా: స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్హతలో 7 ఏళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో 4 ఏళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు ఒక పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్హత అనుకుంటే ఇంటర్ కు ముందు 7 ఏళ్లు ఎక్కడ చదివారో పరిశీలిస్తారు. ఇందులో ఎక్కడ 4 ఏళ్లు చదివితే అదే స్థానికత ప్రాంతంగా నిర్ణయిస్తారు. విద్యార్థులు లేని పోస్టులకైతే నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వరుసగా 7 ఏళ్లు ఏ ప్రాంతంలోనూ చదవకపోతే రాష్ట్రంలోని నివాస ప్రాంతాన్ని పరిగణంలోకి తీసుకుంటారు. అంధత్వం, వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకించిన పాఠశాలల్లో చదివితే తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికతగా పరిగణిస్తారు. ఇక ఉపాధ్యాయులకు బదిలీలు ఉండకపోవచ్చు. రాష్ట్రంలో 26 జిల్లాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం ఉద్యోగులను సర్దుబాటు చేస్తారు. ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ ఈ హ్యూమన్ రిసోర్స్ మాస్టర్ EHRM పోర్టల్ ను తీసుకొచ్చింది. ఇందులోనే అన్ని శాఖల ఆయా ఉద్యోగుల వివరాలు, సీనియారిటీలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా సిద్ధం చేసింది. ఇతర శాఖల కసరత్తు చేస్తున్నాయి. ఉద్యోగుల నుంచి మొదట ఐచ్ఛికాలను తీసుకుని సీనియారిటీ ప్రకారం పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు బదిలీలుండే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల ప్రతిపాదకన నియమితులైన టీచర్లను ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం సర్దుబాటు చేస్తారు. ఈ సర్దుబాటు కారణంగా ఈ ఏడాది బదిలీలు చేపట్టకపోవచ్చు. కొత్తగా వచ్చినటువంటి ఈ నియామకాల గెజిట్ ప్రకారం మల్టీ జోన్ లోకి వచ్చేవి ఏంటివి అన్ని చూసినట్లయితే
జోన్లు మొత్తం 6 ఉంటాయి. మరి వీటిలో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 2 మల్టీ జోన్స్ ఉంటాయి. మొత్తం జోన్స్ 6 ఉంటాయి. ఇక జోన్ 1 లో వచ్చే 6 జిల్లాలు, జోన్ 1 లో వచ్చే జిల్లాలు ఏవి అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. ఇక జోన్ 2 లో అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. జోన్ 3 లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. ఇవన్నీ మల్టీ జోన్ 1 లో ఉంటాయి. నెక్స్ట్ మల్టీ జోన్ లో జోన్ 4 చూసినట్లయితే, మల్టీ జోన్ 2 లో జోన్ 4 చూసినట్లయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6 నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఈ విధంగా మల్టీ జోన్స్ గాను విడగొట్టడం జరిగింది. ఇక మీద జరగబోయే నియామకాలన్నీ కూడా కొత్త జిల్లాల ప్రతిపాదికన జరగబోతున్నాయి. మరి మొత్తం 100% పోస్టులు అనుకుంటే అందులో 95% లోకల్ కు, 5% నాన్ లోకల్ కు ఉండబోతున్నాయి. మరి ఇది ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ప్రతిపాదికన నియామకాలు గెజిట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.